హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి సిలువ మీద ప్రభు మరి 7 మాటలు పలికి ఉన్నారు. అందులో భాగంగా మరి 3వ మాటను మనం ధ్యానిద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ. ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఈ మాటలు మనము ధ్యానిస్తుంటే శ్రమలో బాధలో కొట్టబడుతున్నప్పుడు, అనేకమైన ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు కుటుంబాన్ని కొంతమంది విడిచిపెట్టారు. నా జీవితమే బాగోలేదు, నా కుటుంబమే బాగోలేదు, నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలా, నా కుటుంబము వేరుగా ఉన్నది, ఇక నా జీవితం నేను చూసుకోవాలనుకున్న కుమారులు ఎంతమందో వాక్యంలో చూసినట్లయితే శిలువ మీద కూడా ఆ యాతన అనుభవిస్తూ ఎన్ని నొప్పులున్నాయో, ఎంత బాధ అనుభవిస్తున్నాడో ప్రభు. ఆ సమయంలో కూడా నిజంగా ఒక సమయంలో ప్రభు అంటాడు, తండ్రి పనులే నాకు ఆహారమై ఉన్నాయి. హల్లెలూయా. ఎంత చక్కగా దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తున్నారంటే, శిలువ మీద కూడా రక్తము కార్చబడుతున్న ఈ లోకంలోకి తాను రావడానికి కారణమైన తల్లి మరియమ్మను మర్చిపోకుండా ఆ ప్రేమ, ఆ లాలన పాలన అవన్నీ జ్ఞాపకం చేసుకొని బాధ్యతతో తన తల్లిని విడిచిపెట్టకూడదని చెప్పి ఆ తల్లి బాధ్యతను అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న తన శిష్యులో ఒక శిష్యుడైన మరి ఒక వ్యక్తిని పిలిచి మరి అక్కడ పలుకుతున్న మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. సిలువలో వేలాడుతూ కూడా తన తల్లి బాధ్యతను తను ఒంటరిగా విడిచిపెట్టకూడదని, తన శిష్యుని నమ్మి తన శిష్యుడికి తనలాగా చూసుకోకపోవచ్చు కానీ తన తల్లిని జాగ్రత్తగా చూసుకోగలుగుతాడని ప్రభు మరియమ్మ తల్లిని తన శిష్యుడికి అప్పగించడం జరుగుతుంది. తర్వాత ఆ శిష్యుని పిలిచి ఇదిగో నీ తల్లి. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు చాలా న్యూస్లో మనం వింటున్నాం. రీసెంట్గా ఒక న్యూస్ నేను విన్నాను. ఒక వృద్ధురాలు ఇక రేపో మాపో చనిపోతుందన్న వృద్ధురాలు ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె ఫిర్యాదు చేస్తుంది. తన కొడుకు కోడలు కొన్ని సంవత్సరాల నుంచి ఆమెను భయంకరంగా బాధిస్తున్నారని, తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు తనకున్న సమస్తము వారు లాక్కొని ఆమెను నరకయాతన పెడుతున్నారని వచ్చి కడుపులో పుట్టిన కుమారుడి కొరకు మరి అక్కడ ఫిర్యాదు చేస్తుంది. ఎంత దౌర్భాగ్యం. రహస్యమందునది ఏది బయలుపరచబడకపోదని వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, మరి దేవుడు నీకు అప్పగించిన ఆ బాధ్యతలో నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు? అది నీ యొక్క మరి చదువే కావచ్చు, నీ పనులే కావచ్చు, నువ్వు ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నావో, నువ్వు సేవ ఎక్కడైతే చేస్తున్నావో, దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో ఆ దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? బాధ్యత రాహిత్యము ఆశీర్వాదాన్ని పోగొడుతుంది. జాగ్రత్త. బాధ్యత రాహిత్యము గురి ఎద్దుకు చేర్చకుండా ఆపబడుతుంది. జాగ్రత్త. ఈరోజు యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్న తన తల్లిని విస్మరించకుండా బాధ్యతతో శిష్యుని పిలిచి శిష్యుడికి తల్లిని అప్పగించి ఇదిగో నీ కుమారుడని ఆ తల్లికి చెప్పి మరి ప్రియా దేవుని బిడ్డ మరి అక్కడ తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు బాధ్యతను విస్మరిస్తున్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దానికి తగిన పర్యవసనం అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది. నిజంగా ఈ వాక్యాలు, ఈ యొక్క మాటలన్నీ మనం ధ్యానిస్తుండే మన బ్రతుకు ఇందులో కనబడుతుంది, మన బ్రతుకు ఇందులో కనబడుతుంది. కాబట్టి మరి ఇక్కడ ప్రభువు సిలువలో వేలాడుతూ ఎంతో ప్రేమతో తన తల్లి బాధ్యతను విస్మరించకుండా శిష్యుని పిలిచి మరి తన తల్లిని అప్పగించడం, అక్కడ మరి ఆ శిష్యుడితో మాట్లాడి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన బాధ్యతను అక్కడ మరి అప్పగించడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, నీకు ఏ బాధ్యత ఈ సమయంలో, ఏ స్థానంలో ఉంటున్నావు, ఏ బాధ్యత అప్పగించబడింది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని మరలా నమ్మకంగా మరి దేవుడికి నిన్ను కనపరుచుకో. మరి ఆశీర్వాదం ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.